ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దైవజనులకి చేరువచ్చిన మీ అందరినీ కూడా మన ప్రభువు రక్షకుడని యేసుక్రీస్తు పేరిట వందనములు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కోడికను ఏర్పాటు చేసిన మరి అరుణక్కకు కూడా వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచిదండి, దేవుడిచ్చిన ఈ సమయంలో కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. మంచిగా పాటలు పాడారు, మీ పాటలు ఊరంతా వినిపిస్తున్నాయి, మంచి మంచి స్వరాలు. బహుశా గాలి ఇటు నుంచి అటు వేస్తున్నట్టుంది, చాలా బాగా వస్తుంది సౌండ్. నిజంగా నాకు తెలిసి ఊరు చివరిదాకా పోతుందేమో అనుకుంటున్నాను నేను. అంటే మొత్తానికి ఈరోజు ఈ గృహంలో జరిగే కూడిక కేవలం ఇక్కడున్న వారికే కాదు, కానీ మొత్తానికి ఈరోజు దేవుడు అరుణక్కను ప్రేరేపించి ఊరు మొత్తానికి దేవుడి మాటలు చెప్పే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? దేవుడు అంతే అనుకుంటున్నారా? మంచిది. కొన్ని నిమిషాలు ఎండాకాలం అయినా కూడా దేవుడు మంచి చల్లటి వాతావరణాన్ని ఇచ్చాడు. చల్లగాలి వేస్తుంది కాబట్టి, హాయిగా జోలపాట్ల వాక్యం చెబుతాడు కాబట్టి ఒక కునికి అర్థం ఆమె అన్న తర్వాత కలిదిరుద్దాం అనుకోమాకండి. జాగ్రత్తగా మంచి వాతావరణాన్ని, అనుకూలతని, కరెంటు కూడా అనుకూలతలో ఉన్నాం మనం. ఇటు అనుకూలతలో దేవుడు మనకి దేవుని మాటల్ని చేయడానికి మంచి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరో కూడా నిద్రపోయి కోల్పోనుకోవద్దు, నిద్రపోయి పోగొట్టుకోవద్దు. కాబట్టి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మనుషులంగా మనం ఎప్పుడు కూడా స్థిరత్వం ఉండదు మనలో. ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే అస్థిరులుగా ఉంటాం. మనం ఎలా ఉంటాం? స్థిరంగా ఉంటాం. అంటే ఏంటంటే ఈరోజు అవునన్న మాటనే రేపు కాదంటాం. అవునా? శ్రద్ధగా అనండి కాసేపు. ఏమంటాం? ఈరోజు అవును అన్న మాటనే పరిస్థితులను బట్టి రేపు కాదు అని కూడా మనమే అంటాం. మనకు అర్థం కావాలంటే ఈరోజు నీ పక్కనున్న సహోదరిని మంచి అంటాం, రేపు పొద్దున్న తేడా వస్తే అంటాం, చెడు అంటాం, నిర్మోహమాటంగా అంటాం. దాంట్లో మంచి అని ఎంత గట్టిగా చెబుతావో చెడు అని అంతకంటే ఎక్కువ చెబుతావు. అంటే మనం ఎప్పుడు కూడా మనుషులు, ఏ మనిషి అయినా అంతే, ఎవరైనా అంతే. ఈ సమయంలో ఒకలా ఉంటారు, రేపటి రోజు రేపు ఒకలా ఉంటారు. కాలం గడుస్తున్న కొద్ది మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. స్టెబిలిటీ అనేది ఉండదు, స్థిరత్వం అనేది ఉండదు. ప్రేమిస్తాం మనమే, ద్వేషిస్తాం మనమే, అన్నీ చేస్తాం. మనం ప్రేమ చూపుతాం, కోపపడతాం, అన్నీ చేస్తాం. ఒక రకమైన స్థిరత్వం అనేది మనలో ఉండదు. కానీ దేవుళ్ళలో మాత్రం ఉన్నది ఏంటంటే స్థిరత్వం. బాధలు వచ్చాయనుకో ఏమంటాం మనం? సంతోషంగా ఉన్నప్పుడు అబ్బా దేవుడు మన సంతోషపరిచాడు, దేవుడు ఉన్నాడు. అదే బాధ వచ్చిందనుకోండి, అసలు ఉన్నాడా దేవుడు, నన్ను పట్టించుకుంటున్నాడా దేవుడు? దేవుడు ఉన్నాడు అని చెప్పి నీ నోటితోనే కొన్నిసార్లు ఏమంటాం? ఏంది ప్రభువా ఇది అంటాం. ఏంది ప్రభువా ఇది అంటే సంతోషమే. అసలు ఉన్నాడా దేవుడు? అంటే సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన సంతోషాన్ని ఆస్వాదిస్తాం. బాధ వచ్చినప్పుడు కూడా దేవుడు ఇచ్చాడు, మరి ఎందుకో ఇచ్చాడు, మరి భరిద్దాం అనుకునే మనసులు చాలా తక్కువ. బాధ రాగానే అది కొంచెం భరించలేకపోయేసరికి బాధ ఇచ్చిన దేవుడు మరి నేను భరించగలిగినంత ఇస్తున్నాడు, భరించలేనంత ఇవ్వలేడు, దేవుడు ఏదైనా నా మంచిగా చేస్తాడనే మనసులు కొన్నే. ఎక్కువ మంది ఏమనుకుంటారు, అమ్మో ఎందుకు ఇచ్చాడు, ఏందో అసలు ఏంది దేవుడు, అసలు దేవుని కథ ఏంది, దేవుని స్టోరీ ఏంది అని మనమే మాట్లాడతాం. కానీ దేవుడు ఎల్లప్పుడు కూడా నువ్వు భక్తి చేస్తున్నా నీ వైపు ఒకలాగా చూస్తాడు, నువ్వు భక్తిహీనంగా తిరుగుతున్నా నీ వైపు చూస్తాడు. నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నా ఇష్టంగా చూస్తాడు, నువ్వు భక్తిహీనం అయిపోతున్నా నీకు వెళ్ళి అలానే చూస్తాడు, పొయ్యాళ్ళే అనుకోడు.
మారాలి అని చూస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎలాగున్నా దేవుడు తన దగ్గరికి రావాలనుకుంటాడు నీ గురించి. నువ్వు మంచిగానే ఉండు, నువ్వు తిట్టు, నువ్వు కోపడు, ఏమైనా చేయి, కానీ దేవుడు మాత్రం నిన్ను వదులుకోడు. నిన్ను చనిపోయేంత వరకు నువ్వు ఏం చేసినా కూడా దేవుడు అలా నువ్వు కావాలి 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 అని కోరుకుంటా ఉంటాడు. అవునా? ఒక మాట కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయము ఒక మంచి మాట మీకు చూపిస్తూ ముందుకెళ్తాను. కీర్తన 46వ కీర్తనలో కోరహ కుటుంబీకులు రాస్తున్న కీర్తన 46వ అధ్యాయము, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. దేవుడు మనకిస్తున్న భరోసా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆగండి, ఏమంటున్నాడు? దేవుడు అంట మనకు ఎలా ఉన్నాడు? ఆశ్రయమును దుర్గమును. ఆశ్రయము అంటే ఏంటి? ఇదేనా ఆశ్రమం? ఇదేనా? ఇంతకుముందా? ఇంతకుముందేనా? ఇంతకుముందు వృద్ధాశ్రమం, ఇప్పుడే ఆశ్రమం. అది ఇల్లు అయిపోయింది. ఆశ్రమాలు మనం చూస్తూ ఉంటాం. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, ఈ మాటలు మనకు కొత్త ఏం కాదు. అనాథాశ్రమం అంటే ఏంటి? అనాథాశ్రమం అంటే తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ ఎవరో లేకుండా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమంలో వేస్తారు. ఇప్పుడు ఆశ్రమంలో ఏం జరుగుతుంది? వాళ్ళకి బట్టలు ఇస్తారు, వాళ్ళకి అన్నం పెడతారు, వాళ్ళకు షెల్టర్ ఇస్తారు, ఉండటానికి ఒక రూమ్ ఇస్తారు, వాళ్ళని కాపాడుతూ ఉంటారు. చలికి ఎండకి వానకి దిక్కుమొక్కు లేక ఉండకుండా ఏదో ఒక గదిలోనో ఒక రూమ్లోనో ఒక ఇంట్లోనో వేసి మొత్తానికి ఆశ్రయం ఇస్తారు. అంటే ఏ దిక్కు లేకుండా ఉన్న అనాథ పిల్లలకి ఏం చేస్తారంటే అనాథాశ్రమం అంటే ఈ అనాథ పిల్లలందరినీ తీసుకెళ్ళి కూడా ఒక ఆశ్రమంలో పెట్టి వాళ్ళని కాపాడతారు, ఆశ్రయం ఇస్తారు. అదే రీతిగా వృద్ధాశ్రమం అంటారు. వృద్ధాశ్రమం అంటే ముసలోళ్ళు. మరి పిల్లలంటే అనాథ పిల్లలంటే ఎవరో లేక ఎవరికి పుట్టారు ఎక్కడ పుట్టారు తెలియని వాళ్ళు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో అనాథలుగా పెంచుతారు. వృద్ధాశ్రమంలో ఎవరిని వేస్తారు? వృద్ధులను తీసిపోయి వేస్తారు. వాళ్ళు ఎందుకు వేస్తారు? కొడుకు కోడలు చూడకపోతే మాకు బరువు భారం అనుకుంటే తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? వృద్ధాశ్రమంలో వేస్తారు. ఎవరిని వేస్తారు? కన్నీ పెంచి తల్లిదండ్రులు తీసిపోయి అందులో పడేస్తారు. అక్కడే ఉంది ఇక్కడే లేదంటే అక్కడ వాళ్ళకి రక్షణ ఉంది. చూడండి, ముసలి వాళ్ళని చాలామంది కూడా అన్నం పెట్టలా కొడుతూ తిడుతూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ముసలి వాళ్ళకి ముసలిదే కదా ముసలాయనే కదా అని కొడుతూ తిడుతూ అన్నం పెట్టావనుకో నీ ఇంట్లో చూస్తా ఉంటాడు దాన్ని. అవునా? మరి మా నానమ్మకి మా అమ్మ రోజు కొట్టుకుంటా తిట్టుకుంటా పెట్టింది, రేపు పొద్దున్న నేను కూడా మా అమ్మకి అంతే కొట్టుకుంటా తిట్టుకుంటా పెట్టాలేమో అని వాడు అంతే అనుకుంటాడు. ఏం చేస్తాడు? తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేస్తే వాళ్ళు అక్కడ ఆహారం, వస్త్రాలు, ఉండటానికి ఇల్లు, రక్షణ అనేది కల్పిస్తూ ఉంటారు. అంటే ఆధారం లేని వాళ్ళకి ఆశ్రమాలు ఇవన్నీ. ఇప్పుడు కోరా కుటుంబీకుల ద్వారా కూడా దేవుడు రాయిస్తున్న మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? దేవుడు మనకు ఆశ్రయము అంటే దేవుడే మనకు రక్షణ. దుర్గం అంటే దేవుడే మనకు బలం. తల్లి కాదా, తండ్రి కాదా, కొడుకు కాదా, కూతురు కాదా, బంధువులు కాదా, స్నేహితులు కాదా, ఇంటి పక్కలు కాదా, ఇంటి పక్కలు అసలే కాదు. ఏమంటున్నాడు? దేవుడు మనకు ఆశ్రయం. నిన్ను రక్షించేది ఆయన, నీకు తిండి పెట్టేది ఆయన, నిన్ను కాపాడేది ఆయన, నిన్ను సంరక్షించేది ఎవరు? దేవుడు. దేవుడు ఆశ్రయమును నీకు బలమునై ఉన్నాడు అనుకుంటే ఏమన్నాడు తెలుసా? ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో అంట ఒక మనిషి నీకు సహాయం చేశాడు అనుకో, ఒకసారి చేస్తాడేమో, 2 సార్లు చేస్తాడేమో. సహాయం చేసింది కదా అని పొద్దుగూకులు పోయి సహాయం అడుగు. ఒకసారి అంటే చేస్తాం, 2 సార్లు అంటే చేస్తాం, పొద్దుగూకులు మేము ఎక్కడ చేస్తాం, మా దగ్గర ఏముంది అంటూ ఉంటారు. ఆపత్కాలంలో అంట దేవుడు ఎలా ఉన్నాడంట? సహాయకుడు. ఆపద సంభవించినప్పుడు దేవుడు చెప్తున్న మాట తెలుసా? నీకు నేనున్నా అని చెబుతున్నాడు దేవుడు. నువ్వు ఆపదలో శ్రమల్లో బాగలేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు తల్లి
నువ్వు ఆ ఇంట్లో ఈ ఇంట్లో వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూసే ముందు కళ్ళెత్తి పైకి చూడు. ఎక్కడ చూడాలి? నీ కనులెత్తి పైకి చూడు. నేనున్నా, నీ ఆపదలో నేను నీకు తోడున్నా. ఆపత్కాలంలో ఏమంటున్నాడు? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన సహాయుడు అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నావు. నువ్వు నమ్మితే ఆయనకు మించిన సహాయకుడు ఎవరు లేరంట. నువ్వు నమ్మావు అనుకో, ఖచ్చితంగా నీ పూర్తి విశ్వాసంతో దేవుడు నాకు ఎవరున్నా లేకపోయినా దేవుడు నాకున్నాడు, నాకున్న ఆపదల్లోంచి, నాకున్న శ్రమల్లోంచి, నాకున్న ఇబ్బందుల్లోంచి ఎవరు నన్ను కాపాడినా కాపాడపోయిన దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకం నీకుంటే ఆయనకు మించిన సహాయకుడు ఎక్కడా లేడంట. మనం ఆపద రాగానే మనం ఏం చేస్తాం? మనం గొప్పలం. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఇబ్బంది, సంతోష, కొద్దిగా దుఃఖం, బాధ ఇంట్లో ఉన్నాయి అనుకోండి, వెంటనే దేవుడిని మర్చిపోతాం. మీకు అర్థం కాని విషయం ఏంటో చెప్పను నేను. ఇప్పుడు మీకు ఏదన్నా జ్వరం తగిలో, అనారోగ్యం వచ్చిందో, లేదా బాగాలేక ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? వెంటనే మీకు గుర్తొచ్చే మాట ఏంది? డాక్టర్ దగ్గర పోదావరా, అంతేనా? నీవు ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వు వెంటనే ఏం చేస్తావు? వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మందు వేస్తాడు, వెంటనే నయం అయిపోద్ది. నీ ఒంట్లో ఏదైనా బాధ, శరీరంలో ఏదైనా బలహీనంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకొని బాధను పోగొట్టుకుంటాం. మీకు నిజంగా అర్థమైతే ఇంట్లో బాధ, ఒంట్లో బాధ, ఏ బాధ ఉన్నా కానీ తీసివేసే వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. బాధ కలిగినప్పుడు వెంటనే రావాలి సన్నిధికి. మనం ఏం చేస్తామంటే అబ్బో బాధలు ఉన్నాయి, అబ్బో ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంది, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, ఇంకేం వస్తాం గుడికి, చర్చి అంటాం. వస్తే ప్రశాంతత వస్తుంది, అది మనకు తెలియదు. ఇంట్లో కూర్చొని హాయిగా జ్వరం తగిలిందో మూలిగితే పోద్దా? ఏం చేస్తే పోద్ది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ పొడిపించుకుంటే పోద్ది. కష్టమో నష్టం ముందు నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. దేవుడు కూడా అంతే. ఓ అమ్మా, నీకు బాధలో, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇరుకుతాడు, ఇంట్లో కూర్చోమాకు. ఇంట్లో కూర్చుంటాయి బావు. ఎప్పుడైతే నా సన్నిధికి వచ్చి మొర పెడతావో సహాయం చేయడానికి రెడీగా ఉన్నా నేను. డాక్టర్ అయినా ఏం చేస్తాడు? ముందు ఈ తర్వాత వైద్యం అంటాడు. దేవుడు అలా కాదు. నువ్వు ఏం చేస్తావో చేయవో తర్వాత, ముందు నువ్వు అడిగావు కదా, నేను సహాయం చేస్తా. నన్ను నమ్ముతున్నావు కదా, నువ్వు అడిగావు కదా, నమ్మిన ప్రతి వారికి నేను సహాయకుడిని. దేవుడు సహాయం చేస్తే, దేవుడు నీకు నిలబడితే ఎలా ఉంటుంది తెలుసా? నీ ముందు నిలబడితే పక్కనే చదవండి ఎలా ఉందో. పక్కనే ఒక మాట ఉంటుంది చూడండి. కావున సహాయకుడు కదా ఆయన, కాబట్టి అసలు చూడండి ఎలా చెప్తున్నాడు. భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూడండి ఏమన్నాడు దేవుడు. దేవుడు సహాయంగా ఉంటే, దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే, దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్మకం నీకుంటే అంట, భూమి మార్పు పొందిన, ఏమంటంట? భూమి మార్పు పొందిన అంటే రోజు గిరగిరగిరగిర తిరిగి ఆగిపోయినా. మీకు అర్థమవుతుందా? భూమి మార్పు పొందిన అంటే రోజు భూమిలో తిరిగే ప్రక్రియలో ఆగిపోయినా, భూమి ఆగిపోయినా, నడి సముద్రములలో పర్వతములు మునిగిన, పెద్ద సముద్రులు ఎక్కడున్నో పర్వతాలు వచ్చి ఆ నట్ట సముద్రంలో మునిగినా పర్వతాలు కనుక డొల్లుకుంటూ వచ్చి సముద్రంలో పడాయి అనుకోండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా ఏమైపోతాయి? కొట్టుకోపోతాయి, నాశనం అయిపోతాయి. భూమి స్తంభించిన, పర్వతములు వచ్చి నడి సముద్రంలో పడిన, వాటి జలములు ఘోషించుచు నురగ కట్టిన, సముద్రం అలలు ఎగసిపడి మొత్తం ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయడానికి ముందుకు వచ్చిన కక్కులు కక్కుతున్నా, ఆ పొంగునకు పర్వతాలే కదిలిన, ప్రపంచం అంతా కదిలిపోయినా మనము భయపడిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనకు సహాయకుడు దేవుడు. అర్థమైందా మీకు? పర్వతములు కదలని, సముద్రాలు కదలని, సముద్రంలో పర్వతాలు వచ్చి పడినాయి, భూమి అంతా స్తంభించిపోయి ఏది జరిగినా కానీ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే నువ్వు భయపడిన అవసరం లేదు. అర్థమవుతుందా? అబ్బాయి అంటున్నాడు కదా దేవుడు, సహాయకుడు అంటే ఉత్తుతు సహాయం అనుకుంటున్నావా? భూమి స్తంభించిపోయినా నీకే ఆపద జరగదంటే ఎప్పుడు తెలుసా? దేవుడు నమ్మినప్పుడు.
పర్వతములన్నీ కదిలిపోయినా కూడా నీకు ఎటువంటి సమస్య, నీ మీద ఘాటు గీత కూడా పడకుండా కాపాడుతా అన్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు. ఏమంటున్నాడు అక్కడ 46వ వచనంలో? ఏమంటున్నాడు? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. అది అంటే దేవుడు నాకు సహాయము చేస్తున్నాడు అని నువ్వు నమ్మావే అనుకో, ఆయనకు మించిన సహాయకుడు మరొకరు భూమిలో లేరంట. అంటే దేవుడు ఆపత్కాలం నుండి సహాయం చేస్తాడా? చేస్తాడు. ఎవరికి ఏ ఆపద ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలామందికి లోపల మనసులో ఉంటూనే ఉంటాయి. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉండరు. అందరికీ కూడా ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటాయి. ఒకరికి ఒకటైతే ఇంకొకరికి ఇంకొకటి. ప్రతి ఒక్కరికి కూడా ఆపదలు, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు ఆ ఆపదల్ని ఎవరు తీయలేని, తొలగించలేని సమస్యలని, ఇబ్బందులు కనుక దేవుని ముందు ప్రత్యక్ష పెట్టామనుకో, దేవుడు వాటిని ఎలా చూస్తాడో తెలుసా? మీకు సందర్భం చూపిస్తా. ఇప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయము. ఒక సమస్యతో ఒక ఆయన బాధపడుతూ దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచున్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రయాణాలు చేసుకుంటూ ఉంటున్నాడు. ఎందుకు ప్రయాణాలు? పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకు కాదు. దేనికి ప్రయాణం చేస్తాడు ఆయన? మనం ప్రయాణం చేసాం అనుకోండి, ఖచ్చితంగా పెళ్ళో, సావో, ఫంక్షన్ కావాలి. ఏ రోజైనా మనం సువార్త కోసం ప్రయాణం చేసామా? దేవుడి కోసం ప్రయాణం అలా కాదు. సువార్త ఆదివారం ఆరాధన ఉన్నా కానీ పెళ్ళి, ఫంక్షన్ అనుకుంటే మొత్తం రెడీ అయ్యి ఇంట్లో పిల్ల జల్ల మొత్తాన్ని చేసిపోతాం. మరి మందిరానికి ఎప్పుడైనా పిల్లలందరూ తోడుకొని వచ్చావా? ఇది వద్దు మాకు. మందిరానికి ఎప్పుడు రండి, భర్తని, భార్యని, పిల్లల్ని ఎప్పుడైనా అందరిని బాగా రెడీ చేయించి పోవాలి టైం అయిపోతుంది అందరిని తోడుకొని వచ్చావా? రావు. ఎప్పుడు రావు. అదే ఆ ఫంక్షన్ అని చెప్పు. రేపు ఫంక్షన్ అయితే ఈ రోజు నుంచి సర్దుతారు ఇంట్లో. రేపు ఏ చీర కట్టాలి, దానికి ఏం వేయాలి, చెవులకి ఏం పెట్టాలా, కాళ్ళకి ఏం పెట్టాలా, మెల్ల ఏం పెట్టాలా, గట్టి బిగేసుకోండి దరిద్రం వదులుకోండి. అంటే రేపుడు దానికి ఈ రోజు ఏం చేస్తాం? సిద్ధపడతాం. దేనికి? పెళ్ళికి. మళ్ళీ ఒక్కతనే బావు ఏం చేస్తాం? అమ్మ రెడీగా ఇంకేది లేండి. ఏ రోజన్నా చర్చికి రాకపోతే నీ ఇంట్లో పిల్లగాడను లేట్ ఏదైనా అడిగావా? అడగం. పెళ్ళికి పోవాలన్నా, ఫంక్షన్ పోవాలన్నా అప్పుడు అడుగుతాం. అక్కడ అయిపోతుంది మొత్తం. నువ్వు బాగపోతే అక్కడ ఆగిపోతా అన్నట్టు. అంతా హడావుడి అంతా అందరూ సర్దుకొని కుటుంబ సమేతంగా పోయి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం, సంబరపడి వస్తాం. వెళ్ళొద్దని నేను చెప్పట్లా, వెళ్ళండి. కానీ ఆ ఉత్సాహం దేవుని దగ్గర ఏమైపోయింది అది నేను అడుగుతుంది. అర్థమైంది? వెళ్ళు, నీ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళు, నేను ప్రేమించేవారి దగ్గరికి వెళ్ళు. ప్రేమించేవారు వాళ్ళే అనుకుంటున్నారు అంతకంటే గొప్పగా దేవుడు ప్రేమిస్తున్నప్పుడు మరి దేవుని దగ్గర కూడా రావాలి కదా, అంతే ఉత్సాహంతో, అంతే ఇంట్లో వాళ్ళని లేపుకొని రావాలి కదా, తీసుకొని రావాలి కదా. మనకు అలా ఉండదు. కానీ యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 17వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు అలా ప్రయాణం చేసుకుంటూ ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా జరుగుతుంది. చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి ఏమన్నారు చూడండి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఎంతమంది అంట? 10 మంది. యేసుక్రీస్తు అలా ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నాడు. కుష్ఠవ్యాధి కలిగిన 10 మంది ఉన్నారంట. ఈ 10 మంది యేసుక్రీస్తు వారిని చూశారు. చూసి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? ప్రభువా మమ్ము కరుణించు 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 అని కేకలు వేస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారిని చూసి ఈ 10 మంది కుష్ఠరోగులు కేకలు వేస్తున్నారు? కుష్ఠరోగం అంటే ఏంటో తెలుసా మీకు? కుష్ఠరోగం అంటే శరీరం అంతా ఇలానే ఉంటుంది, బాగానే ఉంటుంది. అక్కడక్కడ ఏం జరుగుతుందంటే తెల్లని పొడలు వస్తాయి, మచ్చలు పొడలు వస్తాయి. ఎలా ఉంటుందంటే ఆ పొడ, ఇది శరీరం అనుకోండి,
ఇదంతా ఒక లెవెల్లో ఉంది కదా. ఇప్పుడు ఇదే శరీరం పొడబడ్డది అనుకోండి, ఈ పొడ కొద్దిగా లోతుగా పడుతుంది అనమాట. అంటే శరీరంతో సమానంగా ఉండదు, అది కొద్దిగా గుంటగా పడుతుంది అనమాట. ఆ గుంట ఎలా ఉండదు తెలుసా? తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఆ తెల్లగా ఉన్న ఈ ప్లేస్లో కనుక కుష్టు వచ్చింది అనుకోండి, ఈ చుట్టూ కూడా ఎలా ఉంటుందంటే తెల్లగా పొడలా ఉంటుంది. ఈ పొడలో ఉన్న వెంట్రుకలు కూడా తెల్లబారిపోతాయి. అది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. లేవికాండం 12వ అధ్యాయము, ఒకసారి దాని గురించి చెప్తాను మీకు. లేవికాండం 12వ అధ్యాయంలో 3వ వచనం. లేవికాండం 12వ అధ్యాయము, లేవికాండం అందరూ చేశారా? లేవికాండంలో 12వ అధ్యాయంలో 3వ వచనం, 13వ అధ్యాయం, క్షమించండి, లేవికాండం 13వ అధ్యాయము 3వ వచనం. ఆ యాజకుడు వాని దేహమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లవారిని ఎడల ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లం అంటే కిందకి, అంతేనా? పల్లం అంటే కిందకి, పల్లముగా కనబడిన ఎడల అది కుష్టు పొడ. అర్థమైందా? కుష్టు వ్యాధి అంటే ఏంటో దేవుడు చెబుతున్నాడు. శరీరం అంతా బాగానే ఉంటుంది, అక్కడక్కడ పొడలు వస్తే ఆ పొడలో ఉన్న ప్లేస్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే తెల్లగా మారిపోతే, అక్కడ వెంట్రుకలు ఒకవేళ ఉంటే అవి కూడా తెల్లబారిపోతాయి. అదే మాటని 25వ వచనం కూడా అంటున్నాడు చూడండి. 25వ వచనం, యాజకుడు అదే 13వ అధ్యాయము 25వ వచనం. యాజకుడు దాన్ని చూడవలను, నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లవారిని ఎడలను, అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. తర్వాత ఏమంటున్నాడు? అది కుష్టము అంటున్నాడు. అంటే కుష్టుపొడ అంటే ఎలా ఉంటుందంటే శరీరంలో ఎక్కడైనా రావచ్చు. అది కుష్టు వ్యాధి అంటే ఈ శరీరంలో ఎక్కడైనా రావచ్చు. వచ్చిన చోట ప్రతి చోట ఎలా ఉంటుంది? తెల్లగా, చూడటానికి వికారంగా ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే కండరాల్లో బలహీనత ఏర్పడిద్ది, నరాల్లో బలహీనత ఏర్పడిద్ది, తలనొప్పి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఈ కుష్టు వల్ల ఏం జరిగిద్దంటే కళ్ళు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నరాలు పనిచేయనప్పుడు ఈ నరాలకి కంటికి సంబంధం ఉంటుంది కాబట్టి కళ్ళు కూడా పనిచేయని పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల కుష్టు వల్ల భయంకరంగా ఉంటుంది. మీకు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాలంటే, ఆ కుష్టు వచ్చిన వాళ్ళు ఎలా బాధపడతారంటే, అప్పుడప్పుడు కానీ మన మొహాలన్నీ అందంగా ఉంటాయి కదా, తెల్లగా నల్లగా నిగనిగలు ఆడుకుంటూ ఉంటాయి కదా. నాదైతే కొద్దిగా నల్లగా ఉంటుంది. ఇప్పుడు మన మొహం మీద కనుక ఎప్పుడైనా ఏదైనా మచ్చ ఏర్పడదు అనుకోండి, అందంగా శుభ్రంగా ఉన్న మొహం మీద ఏదో ఒక చిన్న మచ్చ కానీ, ఒక పొడ లాంటిది కానీ, లేదా ఏదైనా ఒక చూడటానికి వికారంగా ఉన్న ఏదైనా నీ మొహం మీద ఏర్పడదు అనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఆలోచిస్తావు, అవునా? ఇంట్లో నుంచి బయట రావడానికి ఆలోచిస్తావు. మొహం కనుక ఏదైనా అప్పుడప్పుడు పురుగు పాకుతూ ఉంటుంది. ఒక పురుగు ఉంటుంది అనమాట. అది పాకింది అనుకోండి, ఎక్కడ పాకితే అక్కడ మొత్తం ఒక పుండులా తయారవుద్ది. ఎలా తయారవుద్ది? ఆ పురుగు కనుక ఒకవేళ వచ్చి మొహం మీద నుంచి ఇలా పాకింది అనుకో, ఎట్లా మొహం మీద నుంచి ఇలా ఇట్లా పాకింది అనుకో, ఈ పాకిన ప్లేస్ అంతా కూడా అలాంటి ఒక పుండులా తయారైపోతుంది. చూడటానికి బహుభయంకరంగా ఉంటుంది. ఒక వారం రోజుల దాకా అది పోదు. మొహం మీద కనుక మనకి ఏదైనా మచ్చ కానీ, పుండు కానీ, దెబ్బ కానీ తగిలిందనుకో, నీ మొహాన్ని ఇంట్లో పెట్టి బయటికి రావు, మనం ముసిగేసుకుంటాం, చూడనీయం. ఎందుకంటే అందమైన మొహం. అంటే మన మొహం మీద ఏదైనా చిన్న ఇబ్బందికరంగా ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా ఏం చేస్తామంటే దాచిపెట్టుకుంటాం, బయటికి రాలేం. మొహం చూసి మాట్లాడలేం. ఎక్కడేస్తాం? తలని కింద వేసి మాట్లాడతాం. పైకి కనపడుతుంది, పైకి చూస్తే ఏం కనపడుతుంది అని. అంటే ఒక మొహం మీద కానీ, శరీరంలో కానీ ఏదైనా అనుకోకుండా ఏదైనా ఏర్పడితే చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు కూడా యేసుక్రీస్తు వారిని చూసి, యేసుక్రీస్తు వస్తున్నాడంట, ఎక్కడి నుంచో వస్తున్నాడు ఆయన ఎవరు? స్వస్థత చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? స్వస్థతలు. ఎటువంటి వ్యాధికైనా, వ్యాధులకేంటి, చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపుతున్నాడు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళు తెలుసుకున్నారు. ఎవరు? ఈ కుష్ఠరోగులు. అప్పటి కాలంలో ఏం జరిగిద్దంటే, ఈ కుష్టు వ్యాధి వచ్చిన వల్ల కొంచెం దూరం పెట్టాలన్నమాట. అది అంటువ్యాధి కాదు, అంటువ్యాధి కాదు కదా అని పోయి రాసుకొని పోసుకుని వచ్చింది అది.
ఇప్పుడు ఆ కుష్టు వచ్చిన ఆ 10 మంది ఒక దగ్గర ఉన్నారు మొత్తానికి. ఇప్పుడు వీళ్ళంతా కూడా కనిపెడుతూ ఉన్నారు. త్వరగా పోవట్లేదు. కానీ యేసుక్రీస్తు గురించి వింటా ఉన్నారు. ఏమని? ఈయన చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపుతున్నాడు. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతున్నారు. స్వస్థత నయం చేయలేని వైద్యులు సైతం నయం చేయలేని గొప్ప గొప్ప వ్యాధులు నయం చేస్తున్నాడని తెలుసుకున్న వీళ్ళు ఏం చేశారంటే మొత్తానికి 10 మంది వచ్చి ఏం చేస్తున్నారు? లోకాసువార్త 17వ అధ్యాయము. లోకాసువార్త 17వ అధ్యాయము. 17వ అధ్యాయము వచ్చిన చెప్పండి. లోకాసువార్త 17వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచారు. ఏం దగ్గర కింద రావట్లా? భయం. అమ్మో కుష్ఠరోగులు, మేమందరం జనాల్లోకి పోతే ఎక్కడ తోచేస్తారో, ఎక్కడ ఇబ్బంది పెడతారో దూరంగా నిల్చొని ఏం చేస్తున్నారు? యేసు ప్రభువా మమ్మ కరుణించు అని కేకలేస్తున్నారు. అంటే వారి దేహంలో బలహీనత ఒకటి ఉంది, వారి దేహంలో బాధ ఒకటి ఉంది, వారి దేహంలో వ్యాధి ఒకటి ఉంది. అంటే రోగంతో బాధపడుతూ ఉన్నారు. ఆ రోగంతో బాధపడుతున్న వీళ్ళకి ఇదిగో ఈయన దగ్గర ఉంది మందు అని ఎదురు చూస్తున్నారు. కేకలు పెడుతున్నారు. అంటే తట్టుకోలేక ఆ కుష్టు రోగాన్ని, ఆ కుష్టు బాధని వెలివేస్తుంటే సమాజంలోంచి తట్టుకోలేక మొత్తానికి ఏదో రకంగా ఈయన మాకు ఈరోజు నయం చేయాలి అని మొత్తానికి 10 మంది కలిసి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గర గొగ్గోలు పెడుతున్నారు. ప్రభువా మరలా ఎలా ఆడుతుంది చూసావా? యేసు ప్రభువా బతిమిలాడుతున్నారు. అంటే భరించలేని బాధ అనేది ఆ వ్యాధి ద్వారా వాళ్ళల్లో ఉన్నది. ఈ బాధతో వాళ్ళేం చేస్తారు? ప్రభువా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. అప్పుడు ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకున్న వారితో చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? వెంటనే వాళ్ళు వచ్చారు 10 మంది. జాగ్రత్తగానండి. 10 మంది వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడి ప్రభా మమ్మల్ని కరుణించు. ఏమైంది మీకు? కుష్ఠరోగం ప్రభా, మీరు వెళ్ళి యాజకులు కనపడండి. ఇందాక మనం చదువుకున్నాం కదా లేవికాండం 13వ అధ్యాయంలో. ఆ అధ్యాయం ఉంటుంది. మీకు కుష్ఠరోగం ఒకవేళ వస్తే ముందు యాజకులు వెళ్ళి కనపడాలని చెప్తాడు దేవుడు. అప్పుడు మోషేకు ఒక ధర్మశాస్త్రం వస్తున్నప్పుడు అదే రీతిగా యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, ముందు మీరు వెళ్ళి యాజకులు కనపడండి అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఏం జరుగుతుంది చూడండి. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. కుష్ఠ అంటే శరీరం మొత్తం కూడా పాడైపోయి ఉండాలి, చూడటానికి అందవికారంగా ఉండాలి, బాధాకరంగా ఉండాలి. ఈ బాధాకరంగా వికారంగా ఉన్న వీరి దేహాలు వెళుతూ ఉండగానే ఏమైపోయాయంట? శుద్ధులైపోయారు. అంటే ఎటువంటి అపవిత్రత, శరీరానికి ఎటువంటి అపవిత్రత లేకుండా శుద్ధంగా తెల్లగా అయిపోయారు మొత్తానికి. అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి ఎంతమంది వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి? ఎంతమంది వచ్చారు? 10 మంది. ఈ 10 మంది ఎవరో? కుష్ఠరోగులే. ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చాడు. ఈ 10 మంది కుష్ఠరోగులతో యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు వెళ్ళి యాజకులకు కనబడండి అన్నప్పుడు ఈ 10 మంది వెళ్ళారు. దారిలో ఉండగానే వీళ్ళకి ఏమైపోయింది? వ్యాధి నయమైపోయింది, స్వస్థపరచబడ్డారు. ఇప్పుడేం జరుగుతుంది చూడండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అర్థమైందా మీకు? మొత్తానికి 10 మంది వెళ్ళారు. దారిలో ఉండగానే శుద్ధులైపోయారు. శుద్ధులైపోయిన తర్వాత అందులో ఒకడు తిరిగి వచ్చి బిగ్గరగా ఏమన్నాడు? గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు, ఇదిగో యేసున్నాడు. ఎంతో కాలం నుంచి కుష్ఠవ్యాధితో బాధపడుతూ, హింసపడుతూ, వెలివేయబడుతూ, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం, నన్ను ఆయన స్వస్థపరిచాడు. గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరుచుకుంటూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలపడ్డాడంట. ఎంతమంది వెళ్ళారు? 10 మంది. స్వస్థపరచబడ్డది 10 మంది. కానీ పాదాల మీద పడ్డది ఎవరు? అక్కడ వాళ్ళ మాట రాసిన మాట ఏంటో తెలుసా? తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. దేవుడు యేసుక్రీస్తు వారు 10 మందిలో ఎవరిని కూడా వీళ్ళకి విశ్వాసం ఉందా లేదా, మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ఏం చూడాల, ప్రభువా కరుణించు అన్న మాట మాట్లాడారు.
సహాయం చేయ ప్రభు అని మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే మీరు ఎవరు? మీరు దేవుణ్ణి నమ్మారా లేదా? నువ్వు సమరయుడువా, గలీయుడువా, యూదుడువా, నువ్వు ఎవరని క్వశ్చన్ చేయలేదు. మీరు వెళ్ళండి, వెళ్ళి యాజకులు కనబరుచుకోండి. దారి మధ్యలో మొత్తం శుద్ధులైపోయారు. శుద్ధులైపోతే అందులో కూడా ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరు తెలుసా? సమరయుడు. సమరయుడు వచ్చి కృతజ్ఞతాభావంతో యేసు పాదాల మీద పడ్డాడు. ప్రభువా, ఎప్పటి నుంచో నయ్యా మేము 10 మంది కుష్ఠవ్యాధితో బాధపడతా ఉన్నాం, ఎక్కడ పోయినా నయం జరగట్లేదు, కానీ నువ్వు మాట మాత్రం సెలవిచ్చావు చాలు. దారిలోనే ఇంకా యాజకుల దగ్గరికి వెళ్ళక ముందే శరీరం అనేది ఏమైపోయింది? బాగుపరచబడ్డ కృతజ్ఞత కలిగాడు. యేసుక్రీస్తు వారిని అందరిని బాగు చేశాడు, కానీ అందులో కృతజ్ఞత కలిగి వచ్చింది ఎవరో? ఒక్కడే, సమరయుడే. అప్పుడు అన్నాడు చూడండి యేసుక్రీస్తు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా శిష్యులతో అంటున్నాడు. 10 మందిని కదా నేను పంపించింది, 10 మంది శుద్ధులయ్యారు కదా, అయితే ఆ 9 మంది ఎక్కడ? చూడండి ఏమన్నా చూసారా? 10 మందిని కదా నేను వెళ్ళమని చెప్పింది, 10 మంది వెళ్ళారు కదా, 10 మంది శుద్ధులేరు కదా, మరి ఒక్కడే వచ్చాడంటే 9 మంది ఏమైపోయారు? 9 మంది ఏమైపోయారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా? అర్థమైందా మీకు? అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు మేలు చేద్దాం, సహాయం చేద్దాం ఉంటాడు, అందులో సందేహం లేదు. అర్థమైందా మీకు? ఆ 10 మందిలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేద్దాం అనుకున్నాడు, కానీ కృతజ్ఞత చెల్లించింది ఎవరు? ఒక్కడే. మేలు పొందుకున్నారు, అప్పటిదాకా బాధపడ్డారు, కుష్ఠవ్యాధితో ఉన్నారు, వెలివేయబడినట్టున్నారు, ఎక్కడో దూరంగా ఉండి పిలుస్తున్నారు ప్రభువుని. ప్రభువా, యేసు ప్రభువా, మళ్ళీ మొర పెడుతున్నారు. బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? బాధలో ప్రభువా ప్రభువా ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసి మొత్తాన్ని నీ ప్రార్థన దేవుడిని ఆలకించి నువ్వు అడిగింది ఇచ్చాడే అనుకో. 10 మందిలో 9 మందికి లాగా ఉంటావా, సమరుడికి లాగా ఉంటావా? అది ఈరోజు ఆలోచించాలి నువ్వు. మేలు పొందుకున్నా అని చెప్పుకుంటావు, బాగానే ఉంది. నేను దేవుడు నాకు నేను మొరపెట్టాను, ప్రార్థన చేశాను, ఆలకించాడు, కన్నీడు ప్రార్థన చేసి ఆలకించాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు, నువ్వు బాగు చేశాడు, నీ ఇబ్బంది తొలగించిన తర్వాత కృతజ్ఞత చెల్లించే సమరయుడులా నువ్వు ఉన్నావా? అది ఆలోచించాలి. మేలు చేశాడని చెప్పుకోవడం మాత్రమే కాదు, మేలుకు తగినట్టుగా కృతజ్ఞత కలిగి బ్రతకడం తెలుసా మనకి? అర్థమైందా మీకు? యేసుక్రీస్తు అడుగుతున్నారు, 9 మందికి కదా, 10 మందికి కదా నేను చేశాను, 9 మంది ఆమె ఒకడే వచ్చాడు అంటే పొందుకూడదానికి కృతజ్ఞత చూపెట్టాలని కూడా లేదా? లేదు. ఈరోజు మనం కూడా చెక్ చేసుకోవాలి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ప్రతిసారి దేవుడికి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు నాకు సహాయకుడు అనగానే ఇందాక మొహాలన్నీ వెలిగిపోయాయి. మంచిది, సహాయం చేస్తున్నారు దేవుడు సహాయం చేసిన తర్వాత నువ్వు చూపెట్టే కృతజ్ఞత ఏది? అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏరయ్యా 9 మంది ఏమైపోయారు? లేదు ప్రభు, ఒక్కడే వచ్చాడు. కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు, మొరపెట్టారు, ప్రభు అన్నారు కదా, మరి బాగు చేసిన తర్వాత ఏరు వాళ్ళు నా దగ్గర వచ్చారా? కనీసం కృతజ్ఞత చెల్లిస్తున్నారా? దేవుని మహిమపరుస్తున్నారు? లేదు. మనం కూడా అంతే. అంటే దీన్ని ఏమంటారు తెలుసా? మోసం అంటారు. మోసం అంటారు. ఇదిగో ఇప్పుడు ఈ డబ్బులు పొద్దున్నే ఇస్తా, పొద్దునే కనపడవేగా, పొద్దున్నే కాస్త సంవత్సరం అయితే, 2 సంవత్సరాలు అయితే, 3 సంవత్సరాలు అవుతాయి, అవి పోతూనే ఉంటాయి. ఏమంటారు దాన్ని? మోసం. నీకు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వటం న్యాయం. దేవుడు నీకు మేలు చేశాడు కదా, మరి మేలు చేసినప్పుడు కృతజ్ఞత నువ్వు చెల్లిస్తున్నావా? అడుగుతున్నాడు ఇప్పుడు. ఆ 9 మంది కాదు, ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నారు, నీకెన్ని మేలు దేవుడు చేయలేదు, నువ్వు కృతజ్ఞత చెల్లించావా? కృతజ్ఞత చెల్లించావా? నాకేం చేశాడు దేవుడు మేలులు, నాకేం చేయలేదు అనుకుంటే 103వ కీర్తనలో ఒక మాట చూపిస్తాను మీకు. 103వ కీర్తన 103వ కీర్తనలో 1-2 వచనాలు చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఏమన్నా చూసారా? వాళ్ళ కుష్ఠపోగటం వాళ్ళు చేసిన ఉపకారం దేవుడు, మరి నీకు నాకేం చేశాడు ఉపకారం? ఏం చేశాడో తెలుసా? ఒకటి చెప్తాను మీకు, ఒక సందర్భం గుర్తు చేస్తాను. హైదరాబాదులో ఒక హాస్టల్ ఉందన్నమాట. రోజు ఉద్యోగానికి వెళ్ళే ఒక కుర్రోడు
ఒక 25 నుంచి 30 సంవత్సరాల లోపల ఉంటాయి. ఇట్లే ఉంది గేటు, ఇంతే ఉందన్నమాట. రోజు ఉద్యోగానికి వెళ్తారు, ఆ రోజు వెళ్ళలేదు. మధ్యాహ్నం ఏం చేశాడంటే, బయట మన హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ ఫుడ్ కొన్నిసార్లు నచ్చుద్ది, కొన్నిసార్లు నచ్చదు. ఏం చేశాడంటే మధ్యాహ్నం బయటికి వెళ్ళి కర్రీలు కొనుక్కోవద్దామని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి కర్రీ కొనుక్కొని కవర్లో పట్టుకొని వస్తున్నాడు. ఇలానే గేట్ ఉంది, ఆ గేటు ముందు సంపు ఉందన్నమాట, డ్రైనేజ్ ఉందన్నమాట హాస్టల్లో. హైదరాబాద్ అంటే అంతా మొత్తం కింద నుంచి పోయేది మొత్తం నీళ్ళన్నీ, డ్రైనేజ్ కానీ వాటర్ కానీ మొత్తం. ఇప్పుడు అలానే ఆ గేట్ తెరిచి ఉంది, ఆ గేట్ కింద సంపు ఉంది, అది తెరిచి ఉంది, ఆయన చూసుకోలేదు. అది రోజు ఇట్లానే గేటు తెరిచి ఉంది కదా అని చూసుకొని గేటు తెరిచాడు, లోపలికి వచ్చాడు, మొత్తం 2 అడుగులు ముందుకు వేసాడు. 2 అడుగులు వేసి 3వ అడుగు వేసేసరికి మొత్తం అందులో కూరకపోయాడు అనమాట. అంతే పడటం అని ఇక్కడ తగిలింది. అది మనకు ఒక చిన్న హోల్ కదా, ఇట్లా తగిలిపోయింది. ఎక్కడ కింద తగులుకుంటే మొత్తం కింద పడిపోయాడు. చాలా లోతుగా ఉందంట. పడిన కొన్ని క్షణాలకి చనిపోయాడు. వ్యాధి లేదు, యాక్సిడెంట్ కాదు, జ్వరం లేదు, తలనొప్పి లేదు, దర్జాగా ఉన్నాడు. 2 నిమిషాలు అయితే వెళ్ళి ఈ కూరతో ఆనందం అంటాడు. ఏమైపోయింది తెలుసా? చనిపోయాడు. రోజు ఇట్లా వెళ్తూ ఉంటారు, రోడ్డు మీద అటు పెడతా ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు, బండి మీద, బస్సు మీద, కారు మీద, బైక్ మీద ప్రయాణం చేస్తూనే ఉంటారు. రోజు బయటికి వెళ్ళి ప్రయాణం చేస్తూ ఉండి మరలా క్షేమంగా తిరిగి వస్తున్నాం. ఎవరి కృప? ఎవరిద్దరయ్యా? నాకేందులే బాగా ఉండాలి అనుకుంటూ సరిపోదు. బాగానే ఉంది, మరి కుర్రోడికి కూడా అంతా బాగానే ఉంది. ఏమైపోయింది? కాలం ముగిసింది అక్కడితో. రోజు మన పనిలో మనం వెళ్ళి వస్తున్నాం, చేస్తున్నాం. ప్రమాదం ఎటు నుంచి అయినా రావచ్చు, ఎలాగైనా రావచ్చు ప్రమాదం. చెప్పలేం, ఎటు నుంచి ఏమొస్తుందో చెప్పలేం. కానీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీకు ఏ బాధ, ఏ ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. అవునా? ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళండి, కనీసం నీ పై టెస్టులు చేయడానికి సగం ఆస్తి అడుగుతున్నాడు. టెస్టులకే, వైద్యానికి కాదు. అంటే ఏముందో వైద్యం చేయటానికే సగం ఆస్తి రాసిపోయాల్సి వస్తుంది. ఈరోజు నిన్ను ఆరోగ్యంతో దేవుడు ఉంచుతున్నాడు కదా, అదే గొప్ప ఉపకారం. కళ్ళు కనపడుతున్నాయా? కాళ్ళు పనిచేస్తున్నాయా? చేతులు పనిచేస్తున్నాయా? దేహం పనిచేస్తుందా? ఉపకారం కాదా అది? దేవుడు చేసిన మేలు కాదా అది? మరి ఆ మేలుకు తగ్గట్టు కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతుకుతున్నావు. ప్రభా, కళ్ళు కనపడుతున్నాయి, ఈ కళ్ళతో నువ్వు చేసిన సృష్టిని చూస్తున్నాను, ఈ కళ్ళతో కనపడ్డ ప్రతి వారికి నీ గురించి చెబుతాను అనే ఆలోచన ఉందా మనకి? లేదు. కళ్ళతో పాపం చేయడానికి మాత్రం కళ్ళను ఉపయోగిస్తాం. ఈ కాళ్ళని దేవుడు సరిగ్గా కాపాడుతున్నాడు. 2 కాళ్ళు బాగానే ఉన్నాయి, మనకి ఉన్నాయి. ఈ 2 కాళ్ళు దేవుడు జాగ్రత్తగా కాపాడుతుంటే ఈ కాళ్ళతో దేవుని కోసం ఎంత దూరం కదులుతున్నావు, ఎన్ని అడుగులు వేస్తాం. ఏముందని అనుకోను. ఒక్కసారి కనుక కాళ్ళు లేకుండా ఊహించుకోండి, నీ జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. కానీ దేవుడు నీ కాళ్ళని, నీ కళ్ళని, నీ చేతుల్ని, నీ హృదయాన్ని, నీ దేహాన్ని మొత్తాన్ని రోజు కాపాడుతూ ఉన్నాడు. ఈ ఎండదా పట్టగలుగుతుంది చూసారు, బయట దిమ్మదిరి పడిపోతున్నారు, చిన్నది పెద్దది మొత్తం పడిపోతున్నారు. ఎటువంటి ఆపద రాకుండా దేవుడు ఎండ దెబ్బ నుంచి నిన్ను కాపాడుతున్నాడు. అది దేవుడు చేసిన మేలు కాదా? ఉపకారం కాదా? దేవుడు నిన్ను కాపాడలేదా? ఆయన చేసిన ఉపకారములలో దేని మనకు కుష్టు వ్యాధి నయం చేస్తే కృతజ్ఞత లేకుండా పోయారు. సమరయుడు ఒక్కడే వచ్చి కృతజ్ఞతలు చేస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా కాపాడుతున్నాడు దేవుడు. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి శ్రమలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటుపోతే ఏం జరిగిందో తెలియదు. అంత బాగానే ఉందని అనుకుంటే పొరపాటు ఏ క్షణ ఏదైనా ఊడి మీద పడవచ్చు, ఏమైనా జరగవచ్చు. భయపడుతూ ఉండకుండా ఏమన్నాడు? ఎంత ఫస్ట్ చదివిన మన మాటలో, దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. దేనికి భయపడాలి? నిజంగా దేవుడు మనకు తోడుంటే దేనికి మనం భయపడాలి? అసలు దేవుడు నిజంగా నమ్మదగినవాడు, సహాయం చేస్తుంటే భయపడకుండా ధైర్యంగా ఉండాలి మనం. మీకు ఒక సందర్భం చెప్తాను ఇప్పుడు, భలే విచిత్రంగా ఉంటుంది. నిన్న మంగళవారం కదా, మంగళవారం నేను జాబ్ చేసే చోట ఒక ఆయన చనిపోయాడు. మంచి ధైర్యంగా ఉంటాడంట, మంచి బలంగా ఉంటాడంట, బాగానే ఉంటాడంట మనిషి. కానీ ఏదో గొడవ. ఏం గొడవ అంటే భార్యాభర్తల మధ్య గొడవ. వయసు 40 నుంచి 45 సంవత్సరాల దాకా ఉంటుంది. 40 నుంచి 45 సంవత్సరాల దాకా వయసు ఉంటుంది. ఏదో చిన్న గొడవ అయిందంట. మా సోమవారం రోజు రాత్రిపూట కొడుకు జగపేటలో ఉంటే వెళ్ళి, ఆయన నువ్వు తమ్ముడు జాగ్రత్తగా ఉండండి, ఇక నా పని అయిపోయింది. ఏమన్నా మా నాన్న ఓపిక లేక అంటుండే అనుకుంటాను నా కొడుకు.
మొత్తానికి పోయిండు. అదే రాత్రి ఏం చేసిందంటే రాత్రి మొత్తానికి వెళ్ళదాం మంగళవారం రోజు మొత్తానికి ఏమైందంటే ఆయన పొలంలో పోయి ఎంత ఎంత ఏంటది నౌకరాని ఏదో ఉంటుందంటగా అది తీసుకుపోయి మొత్తం తాగేసి ఆ రోజు చనిపోయాడు. మంచి ధైర్యంగా ఉండే వ్యక్తే, మంచి 10 మందికి భరోసా చెప్పే వ్యక్తే, కానీ ఏదో చిన్న అధైర్యం పుట్టింది లోపల, ఏదో ఒక అవకతవకలు. మొత్తానికి ఏమైంది, ప్రాణాలు చేసుకున్నాడు. అరే ప్రాణం భలే పోగొట్టుకున్నాడని నేను అనుకుంటుంటే నా దగ్గరకు వచ్చి ఒక ఉంటుంది, పోకపోక మంగళవారమే పోవాలా, ఎప్పుడు పోవాలంట, పోకపోక మంగళవారం. ఏమో మంగళవారం పోతే ఏమైంది, ఇందాక చదువు ఒకసారి ఆ మాట చూడండి, చెప్తే మీకు మంచి విషయం గుర్తు చేస్తా. ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు, కీర్తన గ్రంథం 46వ అధ్యాయమా, ఒకసారి చూడండి చెప్తా. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము, మీకు మంచి విషయాన్ని గుర్తు చేయాలి. ఇప్పుడు 46వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 2వ వచనం. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములు ములిగినను, వాటి జలములు ఘోషించుచు నురగ కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను, భక్తుడనేవాడు భయపడడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు సార్, మంగళవారం చనిపోతే భయం అంట. ఏం కొడుతుందంట, మారు కొడతాను. ఎవరిని చెప్పింది, దేవుని నమ్మినవాడుగా నేను చెప్తున్నాను. మంగళవారం కాదు, ఏ వారం చనిపోయినా ఆడు చావు వచ్చి నువ్వేడంతే. చాలా ఉండే ఇలాంటి, నేను కూడా విన్నా, చాలా విన్నా. 4 రోడ్లు ఏడైతే కలిసిందో, దేవుని నమ్మినవాడు పర్వతములు కదులుతున్నా కూడా భయపడ్డాడు. బైబిల్ చదివేస్తుంటే భక్తిహీనుడు ఎలా ఉంటుంది తెలుసా, 4 రోడ్ల మధ్యలో ఒక నిమ్మకాయ కనపడితే వాడు గుండె ఆగిపోతే ఇక దేవుడి మీద ఏమన్నా భక్తి ఏంటి, దేవుని నమ్మింది ఏంటి, ఇక పర్వతములు కదిలినా నా మీద నీకు భక్తి ఉంటే, నన్ను నువ్వు గట్టిగా నమ్మితే నీ ఒంటి మీద గీత కూడా పడదని దేవుడు సెలవిస్తుంటే, చెట్టు కాసి నిమ్మకాయ రోడ్డు మీద పడితే దాన్ని చూసి భయపడతాం, నీదేం భక్తి అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా, చెట్టు కాసి నిమ్మకాయ రోడ్డు మీద పడితే భయం. పాశం వండితే అందులో కొబ్బరికాయ కోసి మోకాలేసి తింటావా, అదే కొబ్బరికాయ రోడ్డు మీద 2 కుంకుమ, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయ వేస్తే ఏమంటారు దాన్ని, అమ్మో జరిగింది. ఎక్కడ నీ భక్తి, ఎక్కడ నువ్వెక్కడ. అర్థమవుతుందా, దేనికి భయపడుతున్నావు నువ్వు, ఏందో మంగళవారం జరిగిపోతే ఏదో ఇద్దంట. ఈ మంగళవారం ఎంతమంది జరిగిపోతుంది చెప్పండి, నువ్వు అనుకున్న లెక్క ప్రకారమే. మంగళవారం పోతే మారు ఊరితే ప్రపంచంలో మంగళవారం ఎంతమంది పోవట్లేదు. నువ్వు అనుకున్న నిజమే అయితే ఈ పాటికల్లా సమాజం మొత్తం శ్మశానం అయిపోవాలి. అర్థమైందా, భక్తిహీనుడు ప్రతిదానికి భయపడతాడంట. భక్తి ఉన్నవాడు ఏదైనా రాని, పర్వతము తొలగి సమాధుల్లో కాదు, సముద్రంలో కాదు, ఎక్కడైనా వాడిని. భక్తి ఉన్నవాడు దేనికి భయపడ్డాడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు, ప్రతిదానికి భయపడతాడు. ఇంట్లో చిన్న సమస్య కన్నా అయ్యో సమస్య, ఇబ్బంది, ఇరిక. దేవుడు ఏమన్నాడు, నాయన ఆ పర్వతం చూడు, ఎంత ఎత్తున చూడు, అది కదిలి భూమి మీద నుంచి సముద్రంలోకి పడినా కూడా ఏ హాని జరగదు నీకు, ఏ హాని జరగదు. మంగళవారం పోతే బాధ అంటావు, బుధవారం పోతే బాధ అంటావు, నిమ్మకాయ పడితే బాధ అంటావు, పిల్లి వస్తే బాధ అంటావు, శవం ముందు రాకూడదంటావు, ఏదో మాట్లాడతావు. సత్తే నువ్వు కూడా అలా మోసుకుంటూ పోతారు నిన్ను కూడా. భయపడాల్సింది దానికి కాదు, మరణం అయ్యే సమయానికి నాలో భక్తి ఉందా, భక్తిహీనత ఉందా. భక్తిని కాపాడుకోవడానికి భయపడలేదు తప్ప, ఎవరో పోయారు, ఏదో వారం పోయారు, నాకేదో అవుతుంది, ఇక దేవుడు ఎందుకు ఉన్నాడు చెప్పు. నేను పుట్టించిన దేవునికి నీకు ఎంతకాలం ఇవ్వాలో, ఎంతకాలం ఇవ్వకూడదు, ఎప్పుడు తీసుకెళ్లాలో, ఎప్పుడు తీసుకెళ్ళకూడదో తెలియదా, ఎందుకు భయపడదు ప్రతిదానికి. ప్రతిదానికి ఏం పడతావు, ఒక మాట చెప్పమంటారా, దేవుడు కనుక సహాయం చేయడానికి ముందు నిలబడ్డాడు అనుకో, ఎవరు వచ్చింది ఏది చేద్దామని ముందు దిగినా కానీ నీకు ఏ హాని జరగదు. అర్థమైందా, దేవుడు కనుక ముందు నిలబడి నేను సహాయంగా ఉన్నాను, ఎవడొస్తాడు రెండని దేవుడు అన్నాడే అనుకో, ఎంతమంది హాని చేద్దామని వచ్చినా కానీ నీ తల్లో వెంట్రుక కూడా నేవరాదు. అది నువ్వు నమ్మిన దేవుడు అంటే. అర్థమవుతుందా, దేనికి భయపడాలి మనం, దేనికి భయపడని అవసరం లేదు. ఇంత ధైర్యాన్ని దేవుడు ఇస్తుంటే, ఇన్ని బాధల దేవుడు తొలగిస్తుంటే, ఇంత మనోధైర్యం నిజంగా చెప్పమంటారా, దేవుని నమ్మిన వాడికి ఇంత ధైర్యం ఉంటుంది. చదువుకున్నారు, అన్నీ ఉన్నాయి, తెలివితేటలు అన్నీ ఉన్నాయి, ఇంకా కొనుక్కున్నవాడికి భయపడతా ఉంటారు లోకం. ఏందో అర్థం కాదు. ఒకటే భక్తిహీనత. దేవుడైనా ధైర్యం లేకపోతే ఇలాంటి భక్తిహీనత ఉంటుంది. దేవుడైనా ధైర్యం లేకపోతే ప్రతిదానికి భయపడతా ఉంటావు. దేవుడు నమ్మినవాడు విపత్తు ముందు వస్తున్నా కూడా నాకు దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు. ఎంత భరోసాని, ఎంత ధైర్యాన్ని దేవుడు నీకు ఇచ్చి నీ ప్రాణాన్ని దేవుడు చల్లగా కాపాడుతుంటే
కృతజ్ఞత చూపిస్తున్నాం మనం? కృతజ్ఞత చూపిస్తున్నామా? ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. కీర్తన గ్రంధము 106వ కీర్తన 106వ కీర్తనలో ఒక విషయాన్ని చూపిస్తాను. సమరయుడు కృతజ్ఞత చెల్లించాడు కదా. 106వ కీర్తనలో 9వ వచనం. 106వ కీర్తన 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయేను. ఏమంటున్నారు? ఆయన ఎర్ర సముద్రము గద్దింపగా అది ఆరిపోయేను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములు నడిపించెను. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేస్తాను చూడండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు గద్దింపగా అది ఆరిపోయి అంట మైదానం రోడ్డు వలె అయిపోయిందంట. ఆ నీళ్ళలో నీళ్లు కాస్త రోడ్డుగా మారిపోతే, నీళ్లు కాస్త గోడలుగా మారిపోతే వాటి మధ్యలోంచి వీళ్ళు నడిచి వెళ్ళారు. వారి పగవారి చేతిలో ఉండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో ఉండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశను, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. అబ్బబ్బబ్బబ్బా, దేవుడు అంటే ఏమనుకుంటున్నా తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మేము చూసాం, నమ్మారు, గొప్పగా బాగానే ఉంది. శత్రువులు అందరూ కూడా ఆ నెలలో మునిగిపోయారు, బాగుంది. శత్రువులు అందరూ కూడా మా రాజ్యం ముందు అందరూ ఓడిపోతున్నారు, దేవుడు మాకు జయాన్ని ఇస్తాడు, వావ్ దేవుడు గ్రేట్, బాగానే అంటున్నారు, బాగుంది, అంతా బాగానే ఉంది. దేవుడు చేస్తున్నంతసేపు, దేవుడు మేలు చేస్తున్నంతసేపు బాగానే దేవుని కొనియాడుతున్నారు, పొగుడుతున్నారు, దేవుడు గొప్పవాడు అని బాగానే నమ్ముతున్నారు. తర్వాత ఏమవుతున్నాడు చూడండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయేది. ఏం చేస్తారంట? మన గురించి చెబుతున్నాడు. అది దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, నీళ్ళలో శత్రువులను ముంచేశాడు, మనకి ఏ ఆపద కాకుండా పగలు మేఘస్తంభం అంటే రాత్రి అగ్నిస్తంభాలు అంటే కాపాడుకుంటూ నీళ్ళల్లో నుంచి మన దేవుడు రక్షణ కలగజేశాడు అని బాగానే నమ్మారు. మొత్తం అంతా బాగానే ఉంది. కానీ కొద్ది సమయానికి అయిపోయిన తర్వాత, కొంతకాలం పోయిన తర్వాత ఏం చేశారంట? మొత్తానికి దేవుణ్ణి మర్చిపోయారంట. ఎందుకు చూపెట్టారంటే ఈ మాట మనం కూడా అంటూ ఉంటాం. కృతజ్ఞత అంటే కేవలం ఒకరోజు చూపెట్టేది కాదు. అది అర్థమవుతుందా మీకు? కృతజ్ఞత అంటే దేవుడు మేలు చేశాడు అని ఇప్పటికిప్పుడు నువ్వు అనుకోవటం, రేపొద్దునే మర్చిపోవడం కాదు. దేవుడు చేసిన ప్రతి మేలు నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. పోయే ప్రాణాన్ని కాపాడా, ఆ ప్రాణాన్ని దేవుని కోసం సమర్పించాలి. ఆపదలోంచి దేవుడు నిన్ను కాపాడా. దావీదు ఉన్నాడు, సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి దేవుడు నన్ను కాపాడాడు, ఈ ప్రాణం లేకపోతే ఎప్పుడు పోయేది అని తెలుసుకున్న ఆయన ప్రాణాన్ని దేవుని కోసం తెగించి యుద్ధానికి ముందు పోయి సాగో మరణం, దేవుడు నాకు ప్రాణం ఇచ్చాడు, ఉన్న ప్రాణం ఆయన కోసం పెట్టేస్తా అని ముందుకెళ్ళాడు. ఒక హన్న పిల్లలు లేదు, గొడ్రాలుగా ఉంది, దేవుడు కుమారుడిని ఇచ్చాడు. అసలు ఎప్పటిదాకా పిల్లలు లేని దానిగా ఉన్నాను, అసలు ఇచ్చిన కుమారుడిని దేవుడికి ఇచ్చేద్దాం. అలానే ఏ ప్రమాదం రాకుండా దేవుడు కాపాడుతున్నాడంటే నాకేం కాదు, నేను జాగ్రత్తలు తీసుకుంటుంటే బాగానే వెళ్ళి వస్తున్నాను అనుకోవద్దు. దేవుడు కాపాడబట్టి నువ్వు బ్రతుకుతున్నావు. మరి దేవుడు బ్రతికేస్తున్న జీవితం దేవునికి ఇవ్వాలి కదా. అర్థమైందా మీకు? దేవుడు బ్రతికేస్తామంటే చల్లగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వారిని, నీ బంధువుని, నీ స్నేహితులు, నీ పిల్లల్ని ప్రతి ప్రమాదం నుంచి దేవుడు కాపాడుతున్నాడు కదా. కాపాడుతున్నప్పుడు ఎలా ఉండాలి? కృతజ్ఞత చూపెట్టాలా, మర్చిపోవాలా? ప్రభా నువ్వు కాపాడుతున్నావయ్యా, నన్ను కాపాడుతున్నావు, ఇగో నా ప్రాణం నీ కొరకు, నా ఆలోచన నీ కొరకు. కృతజ్ఞత చూపెట్టడం అంటే ఏంటి? చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి ప్రభా అంటే సరిపోదు. అది కాదు కృతజ్ఞత అంటే. జీవితకాలం ప్రవర్తనలో పాపం లేకుండా బ్రతకాలి, అది కృతజ్ఞత అంటే. ప్రభా ఎక్కడ నీకు అవిధేయతగా నేను బ్రతకని చెప్పు, అక్కడి నుంచి తొలగించుకుంటూ పోతాను నేను, అది కృతజ్ఞత కలిగి బ్రతకడం అంటే. ప్రభా నీ కోసం ఏం చేయాలి చెప్పు, ఇగో నా ప్రాణం నీది, నువ్వు పెట్టగా నాలో వచ్చింది, ఇది నువ్వు కాపాడుతుండగా నేను కాపాడబడుతున్నాను, నువ్వు లేకపోతే నేను ఎక్కడ ప్రభా అనే జీవితాన్ని దేవుని కోసం ప్రతిరోజు ఖర్చు పెట్టు, అది కృతజ్ఞత అంటే. ఒకరోజు చేసి ఇగో ఈరోజు నేను దేవుడికి కృతజ్ఞత చెల్లించు, ఒకరోజు చెల్లించేది కాదు. మనం ఏం చేస్తామంటే ఆదివారం రోజు మాత్రమే గుర్తొస్తుంది మనకి కృతజ్ఞత అంటే. అదే, అది కాదు. నిరంతరం దేవుని భయం నీలో ఉండాలి, అనవసరమైన ఆలోచనలు బయట ఉండాలి, అది దేవుడికి కృతజ్ఞత చూపెట్టడం అంటే. వీళ్ళు కూడా అంతే, మనం కూడా చేసినంతసేపు బాగానే గుర్తుంచుకుంటాం, తర్వాత ఏమైపోద్ది, కొన్ని రోజులకు మొత్తం మర్చిపోతాం. అంతెందుకు, ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పా కదా అరుచుకుంటా, ఇన్ని మాటలు అరుచుకుంటున్నా ఒత్తుకుంటా చెప్తున్నా కదా, ఎంతసేపు గుర్తుంటుంది? నిజంగా దేవుణ్ణి మీరు నమ్మిన వారైతే అదుగో ఆ కుష్టు వ్యాధి గలవాడు మరలా వచ్చి సాగిలపడి నమస్కారం చేసి కృతజ్ఞత చూపెట్టాడు. మరి నా జీవితంలో కూడా దేవుడు నాకు ఎన్నో మేలులు చేస్తున్నారు, నేను కూడా కృతజ్ఞతలు చూపెట్టాలి అని గుర్తుండాలి.
మర్చిపోయావు అనుకో, ఇదిగో వీళ్ళలాగా ఏమైపోయారంటే వీళ్ళందరూ మొత్తం దేవుడు చేస్తుంటే హాయిగా చూశారు 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 చూసి ఒకానొక సందర్భానికి వెళ్ళిన తర్వాత మర్చిపోయారు అంటే మర్చిపోయారంటే. ఒక సందర్భం చూపిస్తాను. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 86వ కీర్తనలో ఒక మంచి మాట ఉండొచ్చు చూడండి. 86వ కీర్తనలో, దావీదు కీర్తనలో 12వ వచనం, 86వ కీర్తన 12వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. పూర్ణ హృదయముతో. ఎందుకు పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనుకుంటున్నాడు? మరలా ఏమంటున్నాడు? నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఎందుకు? దావీదు గారు ఎందుకని అంత గొప్పగా పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా, నీ నామాన్ని నిత్యము మహిమపరుస్తాను ప్రభా అని ఎందుకు అంటున్నాడు తెలుసా? కింద చదవండి. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది కదా. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్న ప్రభా, నా ప్రాణం నిలబడి ఉందంటే కారణం నువ్వు చూపెట్టిన కృప కాదా? అధికముగా చూపెట్టంట. మళ్ళీ ఎలా అంట? అధికముగా. ఎంత అధికంగా అంటే ఎంత పాపము చేస్తున్నా కూడా వదిలిపెట్టకుండా ఇంకా సజీవు లెక్కలో ఉంచుతున్నాడు కదా, అది అధికమైన కృప అంటే. పనికిరాని వస్తువుని ఇంట్లోంచి ఏం చేస్తావు? పూజ చేస్తావు. రోజు దానికి ఏం చేస్తావు? అది పనికి రాదని తెలిసిన మరుక్షణమే పాత్ర కొట్లో ఉంటుంది. పనికి రాదు అని తెలిసిన మరుక్షణమే చెత్తకుండీలో ఉంటుంది. పనికి రాదు అని తెలిసిన మరుక్షణం ఇంట్లోంచి బయటికి నెట్టివేస్తాం. ఎన్ని తప్పులు చేసి పనికిరాని వాళ్ళగా మనం మారిపోతున్నా ఇంకా పనికి వచ్చేలాగా మార్చుకుందామని ఇంకా అవకాశం ఇస్తూ బ్రతికేస్తున్నాడు కదా, అది అధికమైన కృప అంటే. ఇంత కృప చూపిస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి దావీదు ఏమన్నాడు తెలుసా? నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా. పూర్ణ హృదయంతో. పై భక్తి కాదు, వాళ్ళు చూడాలని వీళ్ళు చూడాలని ఎవరో చూడాలని భక్తి కాదు. నన్ను నువ్వు కాపాడుతున్నా అన్న విషయం నేను తెలుసుకున్నాను ప్రభా. తెలుసుకున్న నేను పూర్ణ హృదయంతో ఆరాధిస్తాను. వాళ్ళు చూడాలని భక్తి చేస్తే వేషధారణ అంటాడు దేవుడు దాన్ని. అది అవసరం లేదు దేవునికి. ఇగో నీ అంతరంగం చూసావా, అది కావాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడి అంతరంగం దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది పొందుకున్న మేలుకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారు అని దేవుడు చూస్తూ అర్థం చేస్తున్నాడు. ముసుగేసుకుని నన్ను పక్కన మోసం చేయొచ్చు నువ్వు, కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేము. ముసుగులంతా ఎక్కడికి? నీకు నాకే అడ్డవి, దేవునికి అడ్డు కాదు. దేవుడు సమస్తాన్ని చూస్తాడు. ఎంత కృతజ్ఞత కలిగి నీ జీవితం ఆయుష్ని ఇస్తున్నావు. దేనికోసం ఉపయోగిస్తున్నావు? తాగటానికి, తినటానికి రోజు తెగ తిరుగుతున్నారండి జనాలు. దేనికోసం ఉపయోగిస్తా? ఆ ఆసక్తి దేవుని దగ్గర ఏమైపోయింది? బ్రతికిస్తే దేవుడు కదా. ఏ పని చేయిస్తున్నా కూడా దాని వెనక దేవుడు మహిమపరచబడుతున్నాడా? నేను చేసే పని వెనక దేవుడు నాకు సంబంధం లేదు నువ్వు అనుకున్నావా? అలా అనుకున్నావు అనుకో, ఒక్కసారి కనుక ఇందాక నువ్వు చూపెట్టా కదా దేవుడు సహాయకుడిగా ఉంటే ఎంత ధైర్యం అని, అదే దేవుడు కనుక ఒక్కసారి కనుక ఎందుకు నేను సహాయకుడుగా ఉండాలి అని అనుకున్నాడే అనుకో. యోబు గ్రంథం 27వ అధ్యాయము, యోబు గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం, 27వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథం. దేవుడు వానిని కొట్టివేయునప్పుడు, వాని ప్రాణము తీసివేయనప్పుడు భక్తిహీనుడికి ఆధారం ఏది అంటున్నాడు. చూసారా? భయం పుట్టాలి ఈ మాట వింటే. అర్థమైందా మీకు? ఈ మాట వింటే భయం పుట్టాలి. ఇందాక ధైర్యం పుట్టింది కదా, సహాయకుడిగా దేవుడు ఉన్నాడు. పర్వతములు కదిలిన, సముద్రాలు కదిలిన, భూమి ఆగిపోయినా నీ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటే నీ మీద చిన్న ఘాటు కూడా పడదన్న ధైర్యాన్ని ఇచ్చిన దేవుడే మరలా అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసినప్పుడు భక్తిహీనుడైన వానికి ఆధారం ఏది? అదే దేవుడు కనుక నీ వైపు కనుక కన్నెత్తు చూడకుండా తప్పించుకుని పక్కబడనుకో, అదే దేవుడు కనుక నాకెందుకని నీ గురించి అనుకున్నాడే అనుకో, ఇక నీకు ఆధారం ఏది? ఎటు పోయినా నాకు దేవుడు ఆధారం అనుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి బాగుంది అంటున్నాడు. యోబు గారు అంటున్నాడు, ఇగో దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? వానికి బాధ కలిగినప్పుడు ఏమంటున్నాడు?
వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి మొర వినునా? ఆపత్కాలమందు సహాయకుడే అని తెలుసు, కానీ ఎన్ని మేలులు చేస్తున్నా, ఎంత నీకు దేవుడు ఎప్పటికప్పుడు దేవుడు దగ్గర అవుతూ నిన్ను బాధలోంచి బయటికి రప్పిస్తున్నా, నువ్వు ఎప్పటికప్పుడు దేవుణ్ణి దూరంగా నెట్టేసి దేవుడిదే ఉందే అని పొరపాటు పడ్డావా? అప్పుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు మొర పెడితే దేవుడు వినకపోతే నీ పరిస్థితి ఏంటి? అర్థమైందా? వానికి బాధ కలుగునప్పుడు దేవుని వాని మొర వింటాడా? వినటానికే భయంకరంగా ఉంది ఇది. అర్థమైందా? దేవుడు కాపాడబట్టి ప్రమాదం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నాం మనం. ఇదంతా తెలుసుకోవాలి మనం. దేవుడు కాపాడబట్టి ప్రమాదం అంటే ఏంటో తెలియకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా బ్రతుకుతున్నాం. ఒక్కసారి కనుక దేవుడు కనుక అలా అడ్డులిగాడు అనుకో, మరుక్షణం నీ జీవితం భూమి మీద నుంచి ముగించబడుతుంది. అర్థమైందా? దేవుడు సహాయం చేద్దామనుకున్న తర్వాత ఆపేవాడు ఎవడు లేడు. అదే రీతిగా దేవుడు తప్పుకున్నాడంటే నిన్ను కాపాడేవాడు కూడా ఎవడో లేడు. అర్థమైందా మీకు? ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సహాయం చేద్దామన్న తర్వాత ఆ సహాయాన్ని నీ నుంచి నీకు పొందకుండా నీ నుంచి అడ్డుగా నిలబడేవారు ఎవరు ఉండరు చేద్దామనుకున్న తర్వాత. కానీ అదే దేవుడు కనుక పక్కకు తొలగిపోయాడు అనుకో, నీకు ఏ సహాయం దక్కదు వాడు. అర్థమైందా మీకు? దేవుడు ఎంత గొప్పగా నీ పట్ల కృతజ్ఞత మేలులు చేస్తా ఉన్నాడు, నువ్వు చూపెట్టే కృతజ్ఞత ఏది? అర్థమైందా మీకు? ఒక మంచి సమరయుడు కుష్టు రాగానే వెళ్ళాడు, బాధ రాగానే వెళ్ళాడు, మనకలానే వెళ్ళాడు, అడిగాడు, పొందుకున్నాడు. మేలు పొందుకున్న వెంటనే వచ్చాడు, బిగ్గరగా దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. మిగతా 9 మంది వారు ఎటుపోయారో తెలియదు. వీళ్ళు కూడా అంతే. దేవుడు ఎన్నో అద్భుతకాలను సూచక్రియలు చేశాడు, గొప్ప గొప్ప వింతలు చేశాడు. అన్నీ ఎప్పుడు దాకా గుర్తుపెట్టుకున్నారు? కొంతకాలం దాకా గుర్తుపెట్టుకున్న తర్వాత మరిచిపోయారు. మనం కూడా అంతే. కొంతకాలం వరకు గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోయావు అనుకో, మరలా నీకు బాధ రాకుండా ఉంటుందా? అర్థమైందా మీకు? ఇప్పుడు దేవుడు మేలు చేశాడు నీకు, మర్చిపోయావు, మరలా చేస్తాడు, మర్చిపోతావు, మరలా చేస్తాడు, మర్చిపోతావు. ఈసారి దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకో, అర్థమైందా? నువ్వు చేస్తున్నావు సరే, ఇన్నిసార్లు మర్చిపోతున్నావు కదా, నేను ఒకసారి మర్చిపోయి చూస్తా అన్నాడు అనుకో, ఇక తర్వాత దేవుడు గుర్తుపెట్టుకోవడానికి నువ్వు ఉండవు భూమి మీద. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళారా, ఈరోజు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడే మాట ఒకటే, నీ జీవం నిలిచి ఉందంటే నీలో దేవుడు చూపిన కృప. ఏం చేయాలి? ఆ కృపకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి? ఇదిగో ఒక సమరయుడు చూపెట్టిన కృతజ్ఞత, ఒక దావీదు చూపెట్టిన కృతజ్ఞత. నిరంతరం ప్రభా నువ్వు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోనయ్యా, నాకేం చేశాడు దేవుడు అంటే ఏం చేయలేదో చెప్పు. అర్థమైందా? దేవుడు చేయకుండానే మాట్లాడుతున్నావా? దేవుడు చేయకుండానే పని చేస్తున్నావా? దేవుడు మేలు చేయకుండా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? దేవుడు మేలు చేయకుండానే నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావా? దేవుడు మేలు చేయకుండానే తింటున్నావా? దేవుడు చేయబట్టే అన్నీ కూడా నీకు అందుతున్నాయి. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేస్తూనే ఉంటాడు. నువ్వు అడిగినా అడగపోయినా, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు మాత్రం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ ఉండాలి. ఈ కుటుంబానికి కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా ఎంతో రకంగా మేలు చేస్తూనే ఉంటూనే ఉన్నాడు. అర్థమైందా? ఇద్దరు ఆడపిల్లలు కదా, తల్లి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చిన భరోసా ఏంటి తెలుసా? సహాయకుడుగా నేను ఉన్నా అంటాడు. అర్థమైందా? 10 మంది అబ్బాయిలు ఉంటే సుఖం, దేవుడు నా పక్షాన ఉంటే చాలు, నేను ఏదైనా సరే ఈజీగా గెలవగలుగుతాను. దేవుడు నాకు తోడున్నాడు. దేవుడు తోడుంటే ప్రపంచం అంతా నీ అనుకున్నా నిన్ను వ్యతిరేకిస్తున్నా, దేవుడు ఒక్కడి నీ ముందుంటే చాలు, మొత్తాన్ని గెలవగలుగుతావు. అంత ధైర్యం దేవుడు వస్తున్నాడు. దేవుడు తప్ప నీకు ధైర్యం ఎవరు చెప్పండి? అర్థమైంది మీకు? దేవుడు తప్ప ఇంత ధైర్యాన్ని మనుషుల్లో నింపగలిగిన వాడు ఎవరు? ఆ మంచి దేవుడికి మనం ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రభా ఇది వద్దంటున్నావా, అది నేను చేయకుండా ఉంటా, నువ్వు ఎలా కావాలో కూడా బ్రతుకుతావు ప్రభా, ఎందుకంటే నా జీవితాన్ని ధైర్యవంతంగా నింపుతున్నావు కాబట్టి అలాంటి కృతజ్ఞత మనం అందరం కలిగి ఎల్లప్పుడు, ఇప్పుడు కాదు, ఒక సమయం కాదు, ఈ సమయం కాదు, రేపు కాదు, ఎరుడు కాదు, మరణం వచ్చేంత వరకు కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి బ్రతకడమే ఆయన చేసిన ఉపకారాలకు మనం రుణం తీర్చుకోవడం. ఎంత చేసినా తీర్చుకోలేము, కానీ ఉన్నంతకాలం గొప్పగా బ్రతికే చాలు. అంతకంతకు ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు అభివృద్ధి చేస్తూనే ఉంటాడు, తోడుగా ఉంటాడు.